కంది సాగు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతోంది. ధరతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా ఉండటంతో 4 రాళ్లు వెనకేసుకుందామనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఒకటనుకున్నట్టే మరొకటైంది అన్న చందంగా ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతుల ఆశలన్నీ గాలిలో కలిసిపోయాయి. దాంతో కంది రైతు దిగాలు పడిపోయాడు. కష్టపడి పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఈసారి రైతులు విస్తృతంగా కంది పంట సాగు చేశారు. గత ఏడాది 55,000 ఎకరాలుగా ఉన్న కంది సాగు ఈసారి 70,000 ఎకరాలకు పెరిగింది. సరైన సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడి అదనంగా వచ్చింది. దామరగిద్ద, మద్దూరు, కోస్గి, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో కంది ఎక్కువగా సాగు చేశారు. దాంతో మార్కెట్లకు కంది పంటను జోరుగా తీసుకొస్తున్నారు రైతులు. నారాయణపేటకు మార్కెట్ కు కందులు వేసుకొచ్చినాము. దినం కింద ధరలు దింపుతున్నారు. 11,000 కందుల రేటు ఇప్పుడు 8,500 పెట్టిండ్రు. రైతులను నిలువున ముంచుతున్నారు. ఇక్కడ అంతా సిండికేట్ అయి మొత్తం దళారులు కాబట్టి రైతులకు 10,000 ఉంటేనే గిట్టుబాటు ధర అవుతుంది. లేదంటే వీళ్ళు ఏడంత కాలం పని చేసి పురుగనక పుట్టనక మస్తు మందులు కొట్టి అది కొట్టి పని చేసి నిలువు దోపిడీ అవుతుంది. ఈడికొచ్చి ఇట్లా కోతలు మొదలవడంతో నారాయణపేట మార్కెట్ లో నవంబర్ చివరి వారం నుంచి కంది కొనుగోళ్లు మొదలయ్యాయి. దాంతో మార్కెట్ కి కందులు పోటెత్తాయి. ప్రస్తుతం మార్కెట్ కి రోజు 5,000 నుండి 7,000 క్వింటాల కందులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 70,000 క్వింటాల కందులు మార్కెట్ కు వచ్చాయి. తెల్ల కందులకు 8,555 రూపాయలు, ఎర్ర కందులకు 7,888 నుండి 10,756 వరకు మద్దతు ధర ఉంది. మార్కెట్ లో గరిష్టంగా క్వింటాలకు 11,860 రూపాయలు, కనిష్టంగా 5,100 రూపాయల ధర పలికింది. కాగా ఈ గరిష్ట ధర ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి 9,000 లోపే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేము 6 నెలలు ఆ శెలక భూమిలా కొట్టే దొంగరక కరిసే పానరక ఎండనక వాననక దుక్కులు దున్ని గ్రామం లేని కష్టం చేసినాము. 8-10 బస్తాలు నేను తీసుకొని వస్తే ఈ రోజు నాకు ధర మార్కెట్ ధర 8,000, 8,300, 8,400 అట్లా వేస్తే నాకు ఈ మార్కెట్ వద్దు, నాకు ఈ ధర వద్దు. కొనుగోలుదారులు, దళారులు, ఆ మార్కెట్ ఉండే అధికారులు కుమ్ముక్కయ్యి మమ్మల్ని ముంచుతున్నారు. కానీ వాళ్ళైతే కూర్చున్నప్పుడు హాయిగా ఉంటున్నారు. గత వారం రోజుల వరకు గరిష్టంగా పలికిన ధర మార్కెట్ కి పెద్ద ఎత్తున కందులు రావడంతో హఠాత్తుగా పడిపోయింది. దాంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నారాయణపేట హైదరాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఒకేసారి ధర తగ్గడంతో రైతులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతులను నిండా ముంచుతున్నారని వాపోతున్నారు. ఇది ఇలా ఉండడంతో మార్కెట్ బయట దళారులకు అమ్ముకుందామంటే అక్కడ తక్కువ ధర, తూక మోసాలతో రైతును తీవ్ర నష్టాల పాలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకొని వ్యాపారుల సిండికేట్ ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక ధర ఉందని ఇంటికి వస్తే ఏకంగా 2-3 వేలు పడిపోయింది. పడిపోతే ఏం చేయాలి? అదే తాండూరులో చూడండి, మద్దతు ధర ఉంది. రైతులు ధర్నా ఎందుకు చేస్తలేరు? అక్కడ ఒక రేటు ఉంది. మేము రాత్రి 7 గంటల వరకు 7-7:30 వరకు ఉన్నాం అక్కడ. మా సమస్యను పరిష్కరిస్తామన్నారు. చైర్మన్ సాబ్ పరిష్కరిస్తామన్నారు. ఏం లేదు. ఇప్పుడు వరకు చైర్మన్ ఎక్కడ పోయిండు, దళారులు ఎక్కడ పోయిండ్రు అంటే దీంట్లో కుమ్మకాయ చైర్మన్ గారు కూడా కుమ్మకాయ అన్నమాట. మాకు మద్దతు ధర కల్పించే వరకు మేము రోడ్డు పైన కూర్చుంటాం. ఎకరాకు 20 నుండి 25,000 పెట్టుబడి పెట్టామని మార్కెట్ ధరకు విక్రయిస్తే రోజు కూలి కూడా రావడం లేదని వాపుతున్నారు రైతులు. కుటుంబ సభ్యులంతా 6 కాలం కష్టపడి పండించిన పంట బూడిదలో పోసినట్లు అవుతుందని చింతిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు రైతులు.